గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని, నన్ను మీ వాడిగా ఆదరించమని నా జనసేన నాయకులకు, జన సైనికులకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నవిస్తున్నా. నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న, సహకారాలు అందించిన నాదెండ్ల మనోహర్ గారికి, కందులు దుర్గేష్ గారికి, హరిప్రసాద్ గారికి. హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు. మీరేమీ కంగారు పడకండి, మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమో అసత్యమో నిరూపించుకోండి, మీరేం అధైర్యపడొద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంటుండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను మళ్ళీ పార్టీలో నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు రాజకీయంగా. మీరు వ్యాపార విషయాలు ఉన్నట్టయితే మా ఆఫీస్కి వచ్చేయండి, వ్యాపార విషయాలు మాట్లాడుకుందాం. అది ఏంటి 100% ఇవ్వాల్సిన బాధ్యత తాలూకుంది, తీసుకోవాల్సిన అర్హత మాకుంది. ఇదంతా అధిష్టానం చూసుకుంటుంది. మరొకసారి మీ అందరూ ఎప్పుడు ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుద్ది. అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేసినందుకు మరొక్కసారి జనసేన నాయకులకు కూడా అభినందన తెలియజేస్తున్నా. ఇక నుండి జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రి సిటీలో జన సైనికు చాలా బలం ఉంది. ఆ బలం ఏమిటో 2019లోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేల ఓట్లు పడ్డాయి మీ అందరికీ తెలుసు. అదే తరహాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడి పిలుపు మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అన్నది చాలా బలంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం. 100% 70,000 మెజార్టీ దాటుతుందని. అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతగా ఉంటాం. అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం.
అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపేతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జిగా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం 100% జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం.